వరలక్ష్మి శరత్ కుమార్ దక్షిణాదిలో టాప్ హీరోయిన్లకు మించి క్రేజ్ సంపాదించుకుంది. శరత్ కుమార్ కుమార్తెగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ ప్రారంభంలో కేవలం హీరోయిన్ పాత్రలే చేసిన ఈ బ్యూటీ తర్వాత తనకు సెట్ అయ్యే నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల వైపు మళ్ళింది. లేడీ విలన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ దూసుకు వెళ్తున్నారు. మంచి పాత్ర అయితే చాలు, సపోర్టింగ్, విలన్ ఇలా దేన్ని పట్టించుకోకుండా కెరీర్లో దూసుకు వెళ్తున్నారు ఆమె. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న వరలక్ష్మి శరత్ కుమార్ 4 పదుల వయసుకు దగ్గర పడుతున్న వేళ వివాహ బంధంలో అడుగు పెడుతున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆమె నిశ్చితార్థం జరిగింది. ఈ వార్త ప్రతి ఒక్కరిని షాక్కి గురి చేసింది. పైగా వరలక్ష్మిది లవ్ మ్యారేజ్ కావడం విశేషం. ఇక ఈ బ్యూటీ పెళ్లి వార్త తెలిసినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ విశాల్ రియాక్షన్ కోసం ఎదురు చూశారు. ఎందుకంటే వీరిద్దరూ ప్రేమించుకున్నారని, శరత్ కుమార్ వీరి లవ్ని అంగీకరించకపోవడంతో ఇద్దరు విడిపోయారని, అందుకే పెళ్లి చేసుకోవడం లేదని జోరుగా ప్రచారం సాగింది కొంతకాలం. కానీ వీరిద్దరూ మాత్రం తాము మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చారు. ఇలా ప్రచారం జరుగుతూ ఉండగానే వరలక్ష్మి ఎంగేజ్మెంట్ చేసుకుంది. తాజాగా వరలక్ష్మి నిశ్చితార్థంపై స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు హీరో విశాల్. ప్రస్తుతం ఆయన రత్నం సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్ కోసం ఓ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన. ఈ సందర్భంగా వరలక్ష్మి శరత్ కుమార్ గురించి, ఆమెకు రీసెంట్గా జరిగిన నిశ్చితార్థం గురించి ప్రశ్న ఎదురైంది. విశాల్ చెప్పిన సమాధానం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. వరలక్ష్మి వైవాహిక బంధంలో అడుగుపెడుతున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నాడు విశాల్. ప్రస్తుతం ఆమె తమిళ్తో పాటు తెలుగులో కూడా మంచి పాత్రలు చేస్తూ కెరీర్లో దూసుకు వెళ్తున్నారు. టాలీవుడ్లో కూడా వరలక్ష్మికి మంచి మార్కెట్ ఉందని, హనుమాన్లో ఆమె పాత్ర అద్భుతంగా ఉందని ప్రశంసించారు విశాల్. అంతేకాదు ఆమె చాలా తక్కువ టైంలోనే ఉన్నత స్థాయికి చేరుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్లోకి అడుగు పెడుతున్నందుకు ఇంకా సంతోషంగా ఉందని తెలిపాడు. అంతేకాక ఆమెకు శుభాకాంక్షలు కూడా తెలియజేశాడు విశాల్. తమిళంతో పాటు తెలుగు మార్కెట్లో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు విశాల్. ప్రస్తుతం ఆయన రత్నం సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఏప్రిల్ 26 ఈ మూవీ విడుదల కాబోతోంది. వరలక్ష్మి కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ కెరీర్లోనే ఆమె దూసుకు వెళ్తోంది. త్వరలోనే పెళ్లి పెట్టలేకపోతోంది ఆమె.